కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి వైఎస్ఆర్సీపీ తప్పుకుంటుందని ఓ న్యూస్ ఛానల్ అసత్య ప్రచారం చేస్తోందని ఆ పార్టీ కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తప్పుడు ప్రచారంతో టీడీపీ ఎన్నికల్లో గెలవాలని భావిస్తుందని, అందుకే గెలిచేందుకు బలం లేకపోయినా పోటీ చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు తథ్యమన్నారు. తాము పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు వార్తను ప్రసారం చేసిన న్యూస్ ఛానల్ వెంటనే సవరణ వార్తను ప్రసారం చేయాలని, లేదంటే ఆ న్యూస్ ఛానల్పై ఈసీకి ఫిర్యాదు చేస్తామని ఎస్వి మోహన్ రెడ్డి హెచ్చరించారు. కర్నూలు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తున్నారు. ఎలక్షన్లలో ఎన్నో అక్రమాలకు పాల్పడమే కాకుండా ఈరోజు ఆఖరికి ఏబిఎన్ ఛానల్లో కర్నూలు అభ్యర్థి పోటీ నుంచి విరమించుకుంటున్నాడు, సాయంత్రం అధికారికంగా ప్రకటన వస్తుంది అనేటువంటి ఈ రకంగా కూడా వాళ్ళు దిగజారి రాజకీయాలు చేస్తున్నారు. ఈరోజు ఏబిఎన్ ద్వారా కర్నూలు అభ్యర్థి మానుకుంటున్నారని వాళ్ళు స్టేట్మెంట్ ఇప్పించడం అనేది ఇది చాలా దారుణమైనటువంటి విషయం. మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. కర్నూలు అభ్యర్థి ఎటువంటి పరిస్థితులలో మానుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా కర్నూలులో అభ్యర్థి నిలబడుతున్నాడు. మేము రాబోయే రేపు ఎన్నికలలో తప్పకుండా గెలుస్తున్నాము. కానీ ఈరోజు ఏబిఎన్ ఛానల్ ద్వారా కూడా ఈ రకంగా అభ్యర్థి మానుకుంటున్నారని రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రజలలో పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు మేము ఏబిఎన్లో వచ్చినటువంటి వార్తను పూర్తిగా ఖండిస్తున్నాము. అంతేకాకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేసి ఎలక్షన్లలో మాకు నష్టం జరిగేలాగా ఈ వార్త ప్రచురించినందుకు మేము దీన్ని బన్వర్లాల్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తా ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేస్తున్నాము. వెంటనే ఏబిఎన్ వాళ్ళు దాన్ని సవరణ స్టేట్మెంట్ ఇవ్వకుంటే డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్ కూడా మేము కంప్లైంట్ చేస్తాము.